కొన్ని ఇన్సిడెంట్స్ చూసినప్పుడు అనిపిస్తుంది పోలీసులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తారని. ఇప్పుడేమైంది? మే 13th రోజు వికాస్ సింగ్ అనే ఐటీబీపీ జవాన్ తల్లికి నిర్మలదేవికి బ్రీతింగ్ ప్రాబ్లం ఉందంటే కాన్పూర్లోనే కృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ చేశాడు. కానీ ఆ హాస్పిటల్ ఇచ్చిన రాంగ్ ఇంజెక్షన్ వల్ల 24 అవర్స్లోనే ఆమె చెయ్యి మొత్తం నల్లగా మారిపోయింది. వాళ్ళు చేసిన రాంగ్ ట్రీట్మెంట్కి ఇన్ఫెక్షన్ ఫుల్గా స్ప్రెడ్ అయిపోయిందేమో. పరిస్థితి చేయి దాటిపోయిందని వికాస్ సింగ్ ఆమెను వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేశాడు. బట్ అప్పటికి లేట్ అయిపోయింది. ఇన్ఫెక్షన్ రైట్ హ్యాండ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. మే 17న ఆమె ప్రాణాలతో బ్రతకాలంటే ఆమె హ్యాండ్ని తీసేయాలని చెప్పారు. ఇక వేరే దారి లేక ఆమె ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆమె చేయిని తీసేశారు. ఆ హాస్పిటల్లో వాళ్ళు చేసిన మెడికల్ నెగ్లిజెన్స్కి పాపం ఆవిడ చెయ్యే తీసేశారు కదా. ఇప్పుడు మెయిన్ ఇన్సిడెంట్ గురించి చెప్తా విను. జవాన్ వికాస్ సింగ్ ఆ హాస్పిటల్ పైన కంప్లైంట్ ఫైల్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఏసీపీ ఆఫీస్ చుట్టూ 3 రోజులు తిరిగారు. బట్ ఎవరు కూడా ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయలేదు. అంతెందుకు, నిజం చెప్పాలంటే అతన్ని ఎవరు పట్టించుకోలేదు. మనం బాగుండాలి, మన దేశం బాగుండాలని మన కోసం పోరాడే జవాన్ పరిస్థితి ఇలా ఉంటే ఒక కామన్ మ్యాన్ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. అంతేకాదు, మే 19న వికాస్ ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయింది. తన మదర్ చేతిని ఒక బాక్స్లో పెట్టుకుని డైరెక్ట్గా కాన్పూర్ పోలీస్ కమిషనర్ రఘుబీర్ లాల్ టేబుల్ మీద పెట్టి నాకు న్యాయం కావాలని అడిగాడు. లాస్ట్కి న్యాయం జరిగిందా? మ్యాటర్ ఇక్కడితో అయిపోలేదు. 23rd మే రోజు వికాస్కి సపోర్ట్గా తన కొలీగ్స్, సీనియర్ ఆఫీసర్స్ దాదాపు 50 నుండి 60 మంది ఆర్మూర్ జవాన్స్ కమిషనర్ ఆఫీసర్స్కి వచ్చేశారు. మ్యాటర్ ఫుల్ సీరియస్ కావడంతో ఆ స్టేట్ డిప్యూటీ సీఎం దిగి వచ్చి యాక్షన్ తీసుకోమని చెప్పే పరిస్థితి వచ్చేసింది. ఇక హాస్పిటల్ విషయానికి వస్తే ఆ హాస్పిటల్ మీద కేసుని ఫైల్ చేశారు. ఇక జస్టిస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఒక జవాన్ని కేసు తీసుకోకుండా 3 రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పినప్పుడే అర్థమవుతుంది ఈ కేసు మీద ఎంతవరకు జస్టిస్ జరుగుతుంది అనేది.